హలో అండి. క్యాబేజ్ తోటి నేను ఈరోజు చట్నీ చేయబోతున్నాను. క్యాబేజ్లో ఎన్నెన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫోలేట్స్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ కే, ఇలా ఎన్నెన్నో పోషకాలు ఉంటాయి. క్యాబేజీ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా నిరోధించడంలో సహాయపడుతుంది. నేను క్యాబేజ్ని చట్నీ చేస్తున్నాను. కూరగాయ అయితే మా ఇంట్లో అంతగా ఇష్టపడరు వాసనకి. అందుకని నేను చట్నీ చేస్తే ఇది క్యాబేజ్ చట్నీ అనేది తెలియదు అనమాట. అసలు చెప్తేనే తెలుస్తుంది, లేదంటే తెలీదు. క్యాబేజ్, పచ్చిమిర్చి, టమాటో ఈ 3 కూడా వేసి ఉప్పు, పసుపు వేసి సన్నని సెగ మీద మూత పెట్టి మగ్గించాలి. క్యాబేజ్లో మన చర్మానికి మేలు చేసే గుణాలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఇంకా కంటి ఆరోగ్యానికి కూడా క్యాబేజీ చాలా చాలా మంచిది. దీంతో పాటుగా క్యాబేజీలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇది బరువు తగ్గడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇంకా డైజెషన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందన్నమాట. అందుకని క్యాబేజ్ని మనం తరచుగా డైట్లో తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇవి మగ్గిపోయాయి. పచ్చి వెల్లుల్లి వేసాను ఇందులో కొంచెం, అలాగే చింతపండు కొంచెం వేసాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని పైన పోపు పెట్టుకుని తినేయడమే. ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. చపాతీ, రోటీ, దోశ, ఇడ్లీ, రైస్ ఇలా దేనిలో అయినా తీసుకోవచ్చు. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.